హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు మన కొరకే ఏర్పాటు చేసిన ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండెదనని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. దేవునికి స్తోత్రం. ప్రభువైన యెహోవా మాట్లాడుతున్నాడు. దేవుడు తన సేవకుడైన యెహోషువతో ఒక మాట చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉండేదను. ఇశ్రాయేలుల ప్రజలందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనని సాక్షాత్తు దేవుడే తన సేవకుడైన యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రజలందరితో మాట్లాడటానికి చాలా ఇష్టపడుతున్నాడండి. ప్రజలతో, దేవుని యొక్క భక్తులతో, పరిశుద్ధమైన వారితో దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట ఎవరైతే చాలా శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆ మాటను మొదటిగా వింటారో వారి జీవితము ఫలభరితంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మొదటిగా మోషే పేరు తెలియపరుస్తున్నాడు. మోషే జీవితాన్ని తెలియపరుస్తున్నాడు యెహోషువకు. ఇదిగో యెహోషువ, నేను మోషేకు తోడే ఉన్నాను, నేను మోషేకు తోడే ఉండినట్లు నేను నీకు కూడా తోడే ఉంటానని దేవుడు అయిన యెహోవా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మోషేతో దేవుడు ఎలాగా నడిచాడో, మోషే చెప్పిన ప్రతి ఒక్క మాట దేవుడు ఎలాగైతే ఆలకించాడో, అలాగే మోషే జీవితాన్ని దేవాది దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనకు తెలిసిందే. యెహోషువతో మాట్లాడుతూ, నేను మోషేకు నేను ఎలాగ తోడే ఉన్నానో నీకు కూడా నేను అలాగే తోడే ఉంటానని యెహోషువతో ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. దేవుని మాటను యెహోషువ చాలా భయభక్తులతో అంగీకరించాడండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు యెహోషువ ఆ యొక్క మాటను మొదటిగా వింటున్నాడు. దాదాపుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా జనాభా కలిగిన సమూహం. అంతటి సమూహంలో మొదటిగా దేవుడు మోషేతో ఒక నిబంధన చేసి మోషేకు తోడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నుండి మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన సంగతి మనకు తెలిసింది. మోషే నడిపించిన తర్వాత, మోషే నడిపించి తన బాధ్యతను నెరవేర్చిన తర్వాత ఆ యొక్క బాధ్యతను దేవుడు ఎవరికి అప్పచెప్తున్నాడంటే యెహోషువకి అప్పగిస్తున్నాడు. ఇక్కడ అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో యెహోషువ, నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు ఆలకించాలి. నేను మోషేకి తోడే ఉన్నానయ్యా. మోషే ప్రజెంట్ ఇక్కడ ప్రస్తుతానికి మన మధ్యలో లేడు. ఆయన నిద్రించి నా యొక్క సన్నిధికి చేర్చబడ్డాడు. తర్వాత మోషేకిచ్చిన కృపను, మోషేకిచ్చిన ఆ యొక్క విలువైన ఆ యొక్క నాయకత్వము నీకు ఇవ్వబోతున్నారు. మొదటిగా
నిన్ను ఏర్పరచుకుంటున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ కూడా దేవునికి చాలా విధేయత కలిగి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడు. యెహోషువ మొదటిగా యెహోషువ అనే పేరు కూడా మనము జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ పేరుకు యెహోవాయే నా రక్షణ. అందరూ చెప్పండి, యెహోవాయే నా రక్షణ. యెహోవా రక్షణ మంచి పేరు పెట్టుకున్నాడండి. ఈ పేరు పెట్టింది కూడా దైవజనుడైన మోషే యెహోషువకు పేరు పెట్టాడు. యెహోషువకు మొదటిగా ఆయన పేరేంటి? హోషేయ. ఆయన పేరు హోషేయ ఉన్నప్పుడు మోషే తన పేరును యెహోషువగా మార్చాడు. మార్చి తనకు పరిచారకుడుగా, తనకు సేవకుడిగా మోషే యెహోషువను ఎన్నుకున్నాడు. ఇదే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని సేవకుడైన మోషే మృతి చెందాడో అప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను. మొదటిగా యెహోషువ దేవుడు అంతగా యెహోషువను ప్రేమించడానికి గల కారణాలు ఏంటంటే, మొదటిగా ఒక కారణము పరిచారకుడిగా ఉన్నాడు. ఎవరికంటే మోషేకు యెహోషువ ఒక పరిచారకుడిగా ఉన్నాడండి. ఒక సేవకుడిగా మోషే సేవకుడిగా యెహోషువ ఉన్నాడు. చాలామంది కూడా పరిచారకుడిగా ఉండండి అంటే ఎవరు కూడా ఇష్టపడరండి. ఒక సహాయకుడిగా మీరు ఉండండి అని ఎవరన్నా చెప్పినప్పుడు వాళ్ళు ఉండటానికి ఇష్టపడరు. యెహోషువ కూడా యవ్వన కాలమందు నుంచి కూడా మోషేకు పరిచారకుడిగా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు. మోషే చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా అంగీకరించి ఆ యొక్క మాటను బట్టి ప్రతి ఒక్కటిని కూడా జరిగించేటివాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకు కూడా నేను తోడే ఉంటానని సెలవిచ్చాడు దేవుడు. సామాన్యంగా దేవుడు అందరికీ కూడా తోడుగానే ఉంటాడు, కానీ ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన దృష్టి దేవుడు ఎవరి మీద పెట్టాడంటే యెహోషువ మీద పెట్టాడు. గల కారణం ఏంటంటే, మొదటిగా తన జీవితంలో మోషేకు ఒక పరిచారకుడిగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న మోషేకు తన కింద పరిచారకుడిగా, సేవకుడిగా పనిచేయడానికి మోషేకు తన జీవితాన్ని అర్పించిన యెహోషువ అండి. తన జీవితాన్ని అర్పించుకున్నాడు. యవ్వన కాలమందు తన సంతోషాన్ని వెతుక్కోలేదు, తన ఆనందాన్ని వెతుక్కోలేదు, తన పనులను గూర్చి విచారణ పడలేదు, లేకుంటే తను ఏదో సంపాదించుకోవాలని అనుకోలేదు. కానీ దేవుని యొక్క సేవకుడైన మోషే చేతి కింద ఒక పరిచారకుడిగా ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటారు, నేను అనేకులకు కూడా పరిచర్య చేయటానికే నేను వచ్చాను, నేను ఎవరి ద్వారా కూడా పరిచర్య చేయించుకున్నటకు ఈ లోకానికి నేను రాలేదని మాట్లాడతాడు. సాక్షాత్తు దేవుడే పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన అందరికీ కూడా ఏం చేశాడంటే పరిచారం చేశాడు, పరిచర్య చేశాడండి. ఆయన యెహోషువ జీవితంలో కూడా మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఆయన కూడా పరిచర్య చేశాడు.
ఎవరికి చేశాడంటే దేవుడి చేత ఏర్పరచబడిన మోషేకి చేశాడండి. మోషే ఒక అడుగు జాడల్లో యెహోషువ నడవగలిగాడు. ప్రతి ఒక్క మాటను కూడా శిరస్సు వంచి ఆలకించి ప్రతి ఒక్క మాటను కూడా చేయటానికి ఇష్టపడ్డాడు యెహోషువ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నేను యెహోషువ నేను మోషేకి ఎట్లాగైతే తోడుగా నేను ఉన్నాను, నీకు కూడా నేను అలాగే తోడుగా ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు తోడుగా ఉండాలంటే వారి ప్రార్థన ఎట్లా ఉండాలి? పెదవులతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడండి. హృదయపూర్వకంగా మనోపూర్వకంగా కన్నీటితో కూడిన ప్రార్థన చేయగలగాలి. మనం సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని కృప ఉంటుందంటే కారణం ఏంటి? మనం ఇంకను కూడా మార్చబడాలి, మన జీవితాలు ఇంకను కూడా సరిచేయబడాలి. దేవుడు మోషేకి ఒక్కడికే తోడుగా ఉండలేదండి. మోషే తర్వాత యెహోషువకు తోడుగా ఉన్నాడు. ప్రత్యేకంగా ఇజ్రాయేల్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా కొద్ది లక్షలలో ఉన్నారు, జనాభా అందరూ కూడా. కానీ ప్రత్యేకమైన దృష్టి, దేవుని దృష్టి యెహోషువ మీద ఉంది. ఈరోజు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, అందరూ కూడా మొరపెడుతున్నారు. కానీ దేవుడు కొందరి మీద తన దృష్టి ఉంచాడండి. కొన్ని ప్రార్థనలే దేవుడు అంగీకరిస్తున్నాడు. యెహోషువ కూడా ప్రార్థించినప్పుడు, దేవునికి పట్టుదలతో ప్రార్థించినప్పుడు, సర్వశక్తి గల దేవునికి ప్రార్థించినప్పుడు, యుద్ధంలో ప్రార్థిస్తున్నప్పుడు సూర్య చంద్రుల్ని ఆపగలిగిందండి ఆ ప్రార్థన. సూర్యుడిని చంద్రుడిని కూడా అలాగే నిలబెట్టగలిగింది ప్రార్థన. యెహోషువ తన భక్తి జీవితంలో కూడా ఎక్కడ కూడా వెనక తట్టి తిరిగి చూడలేదు. ఎక్కడ కూడా తన భక్తి జీవితంలో ఆయన కోల్పోలేదు. తన ఆత్మను ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఎక్కడ కూడా కోల్పోలేని వ్యక్తి అండి. యెహోషువ ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాన్ని చూడగలిగాడు యెహోషువ. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మోషే తర్వాత నీకు తోడుగా నేను ఉంటాను యెహోషువ అని మాట్లాడుతున్నాడు. అటువంటి తోడు మనకి కావాలండి. అటువంటి దేవుని యొక్క తోడు మనకి ఎంతో అవసరమై ఉన్నది. ఏ మనిషికైనా కానీ దేవుని యొక్క తోడు లేకుంటే, దేవుని యొక్క ఆశ్రయం లేకుంటే ఏ మనిషి జీవితము కూడా సాఫీగా సాగిపోదు. ఒక మనిషి జీవితం బాగుపడాలంటే, ఒక మనిషి జీవితము వెలిగించబడాలంటే, ఒక మనిషి జీవితము ఫలభరితంగా ఉండాలంటే దేవుని యొక్క తోడు కావాలండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించారా? ప్రభువా, ఈ దినము నాకు ఇచ్చావు, ఈరోజు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. మోషేకు తోడే ఉన్నట్లు, యెహోషువకు తోడే ఉన్నట్లు, నీ భక్తులకు తోడే ఉన్నట్లు నాకు తోడే ఉంటావని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేవుడు అదే అడుగుతున్నాడు మనందరిని కూడా. యెహోషువ ప్రార్థించాడు, ఆ ప్రార్థనకి దేవుడే జవాబిస్తున్నాడు. యెహోషువ, నేను నీకు తోడే ఉంటానని మాట్లాడుతున్నాడండి. కారణం ఏంటంటే యెహోషువ చేస్తున్న ఆ పరిచర్య అండి. యెహోషువ చేస్తున్న దేవునికి ఆ యొక్క పరిచర్యని బట్టి దేవుడు యెహోషువని దాటిపోవట్లేదు, యెహోషువ చేతిని విడిచిపెట్టట్లేదండి. బైబిల్ గ్రంథంలో యెహోషువ అనే ఒక గ్రంథం ఉందంటే దేవుడు ఆ కుమార్ని దాటిపోలేదండి. యెహోషువని ఒక ఉన్నతమైన స్థలంలో దేవుడు నిలబెట్టగలిగాడు. గల కారణం ఏంటంటే మొదటిగా ఆయన
మోషేకు పరిచారకుడిగా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు. దేవుడు ఏదైతే మోషేకి ఆజ్ఞాపించాడో, మోషే ఏదైతే యెహోషువకి ఆజ్ఞాపించాడో ప్రతి యావత్తు కూడా, ప్రతి ఒక్క మాటను కూడా అంగీకరించి చేయగలిగాడండి. యుద్ధాలు చేయమన్నప్పుడు యుద్ధాలు చేశాడు. నీ యొక్క బలము, నీ యొక్క శక్తి దేవుని కొరకు వినియోగించగలగాలి అని మాట్లాడినప్పుడు దేవుని కొరకే వినియోగించాడండి. యవ్వన కాలంలో నుంచే దేవుని యొక్క కాడిని మోయటం నేర్చుకున్నాడు యెహోషువ. అందుకని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పరిచారకుడిగా ఉన్నాడు, దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాడు. అందుకని ఇంకొక మాట మనం చదువుకుందాం. నూను కుమారుడు మోషే పరిచారకుడు, మోషే మృతి పొందెను. నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. దేవుడు మోషేకు ఒక మాట సెలవిచ్చాడు. మోషే ఈ యొక్క ప్రజలందరినీ కూడా ఐగుప్తి అనే చెరల నుంచి విడిపించి వారిని కానాను దేశానికి నువ్వు తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు మోషే ఇంకొక కొద్ది దూరంలోనే కానాను దేశం ఉండగా ఆయన మృతి చెందాడు. తర్వాత బాధ్యతలన్నీ కూడా దేవుడు యెహోషువకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే నువ్వు భయపడొద్దు, నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడే ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే మోషే ఒక నాయకుడు చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలన్నీ కూడా మోయవలసిన ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తే యెహోషువ. ఆ వ్యక్తితో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు 5వ వచనములో, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉండెదను. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకు దినాలన్నీ కూడా నేను నీకు తోడుగా ఉంటానని ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. నేను మోషేకి ఎలాగైతే తోడుగా నేను ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క తోడుని వదిలేస్తున్నారండి. అంత్య దినాల్లో భక్తిహీనులు ఎక్కువైపోతారని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. దేవుని యొక్క రాకడ సమయానికి చాలామంది దేవుని యొక్క తోడును వదిలేసుకుంటున్నారు, దేవుని యొక్క ఆశ్రయాన్ని విడిచిపెడుతున్నారు. ప్రార్థించుటలో భక్తి తగ్గిపోతుంది, వాక్యం ధ్యానించడంలో భక్తి తగ్గిపోతుంది. ఇంకా దేవుడు ఎలా తోడుగా ఉంటారండి? నువ్వు ప్రార్థించట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు, దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దేవుడు నీకు ఎలా తోడే ఉంటాడు? నీకు దేవుడు సరైన గృహము, సరైన వసతులు, మంచి ఉద్యోగము, మంచి పేరుంటే సరిపోతుందా మనిషి జీవితంలో? ఒకవేళ బహుశా అవి బ్రతకటానికి మాత్రమే అవి సరిపోతాయండి. ఈ భూమి మీద మనము శరీర రీతిగా బ్రతకటానికి అవి సరిపోతాయి. కానీ ఒకానొక దినము నాడు మనిషి చనిపోయిన తర్వాత ఏది కూడా మనిషిని తర్వాత రక్షించలేదు. నీ ధనము నిన్ను రక్షించలేదు, నీ ఆస్తిపాస్తులు నిన్ను రక్షించలేదు. కేవలము దేవుడు తోడుగా ఉంటే చాలండి. నీకు దేవుడు తోడుగా ఉంటే నీకు సమస్తము కూడా నీకు సమృద్ధిగా ఉన్నట్లే.
నీకు దేవుని యొక్క తోడు లేకుంటే నీకు ఎన్ని ఉన్నా కానీ నీకు ఏమీ లేనట్టే. మొదటిగా ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా దేవుని యొక్క తోడు కోరుకోవాలి. మన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని యొక్క తోడు మనకు కావాలి. దేవుని యొక్క ఆశ్రయం మనకు కావాలి. ఆయన యొక్క సన్నిధి మనకు కావాలి. ఆయన యొక్క ఏర్పాట్లో మనం జీవించాలి. ఆయన యందు భయభక్తులతో మనం జీవించగలగాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన చిత్తం ఏదో మనం పరీక్షించి మనము జీవించాలండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో, నీ యొక్క బ్రతుకు దినాలన్నీ కూడా నేను నీకు తోడే ఉంటానని మాట్లాడుతున్నాడు. నీకు తోడే ఉంటాను. నీ చేయవలసిన పనేమనగా అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండును. దేవునికి స్తోత్రం. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా నువ్వు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేంట్లో మనము ధైర్యంగా ఉండాలంటే భక్తిలో మనం మొదటిగా ధైర్యంగా మనం ఉండాలండి. యెహోషువ కూడా అంతే. యెహోషువని దేవుడు ఇక్కడ ధైర్యపరుస్తున్నాడు. దేవుడు ఇచ్చినట్లుగానే, దేవుడు ఏర్పరచుకున్నట్లుగానే మొదటిగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. నువ్వు మొదటిగా నిర్భరం కలిగి నువ్వు ఉండాలి. నువ్వు ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. మనము కూడా ప్రతి ఒక్క రోజు కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము ధైర్యాన్ని మనం కోల్పోతామో ఆటోమేటిక్గా సాతానుగాడు మన జీవితంలోనికి ప్రవేశిస్తాడు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, పిరికి వాళ్ళు, ధైర్యాన్ని కోల్పోయిన పిరికి వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వారసులు కానేరరు. పిరికితనం వచ్చినప్పుడు నువ్వు ఇమ్మీడియట్లీగా దేవుని యొక్క ధైర్యాన్ని నువ్వు అడగాలి. ఆ యొక్క నిబ్బరం కలిగిన ధైర్యాన్ని నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, తనకు తోడే ఉండటానికి మొదటిగా తనని ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపాటు చేస్తున్నాడు యెహోషువ అని దేవుడు. నువ్వు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. ఎక్కడ కూడా దిగులు పడకూడదు, మనము దడవకూడదు, జడియకూడదు. మనం ఈ రోజుల్లో భక్తిహీనతలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ధైర్యాన్ని కోల్పోవటము, అవిశ్వాసంలోకి వెళ్ళిపోవటము, ఇంకా దిగులు పడటము, కొన్నిటిని చూసి దడవటము. ఆస్తి లేకపోయినా కానీ దడిచిపోతూ ఉంటారు, బలహీనమైపోతారు. ఈ లోకంలో మనకి కావలసినది దేవుడు మనకి సమకూరుస్తున్నప్పుడు మనం ఏ విషయాల్లో కూడా మనము జడియకూడదండి. దిగులు, సాతానుగాడు దిగులు మనకు పెడతా ఉంటాడు. అనేకమైన సందర్భాల్లో, అనేకమైన సమయాల్లో కొన్ని దిగులు సాతానుగాడు తీసుకొచ్చి మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా క్రైస్తవుడు, దేవుని యొక్క మార్గంలో నడిచే ప్రతి ఒక్క భక్తులు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. రెండోది దిగులు పడకూడదు. మూడోది ఎక్కడ కూడా జడియకూడదండి. తర్వాత ఈ మూడిట్లో ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉండగలుగుతారో అప్పుడు దేవుని యొక్క తోడు అనేది మనకి కలుగుతుంది. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ నేను చెప్పిన వాటన్నిటిలో కూడా నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడ కూడా దిగులు పడడానికి అవకాశం లేదు. నువ్వు ఎక్కడ కూడా జడియడానికి అవకాశం లేదు.
కారణం ఏంటంటే నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా నేను ఉంటాను. ఏ సమస్య వచ్చినా నువ్వు దిగులు పడొద్దు, ఆ సమస్య నాకు అప్పగించు. ఏ ఇబ్బంది వచ్చినా కానీ నువ్వు భయపడొద్దు, ఆ ఇబ్బంది నాకు అప్పగించు. ఆ సమస్య నాకు అప్పగించు, ఆ బాధ నాకు అప్పగించు. నేను వాటి నుంచి నిన్ను విడిపిస్తాను, వాటి నుంచి నీకు పరిష్కారాన్ని నీకు చూపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే యెహోషువలో ఉన్న మొదటి లక్షణం ఏంటంట, పరిచారకుడు. మోషే పరిచారకుడండి. దేవుని యొక్క పరిచారకుడిగా యెహోషువ ఉన్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉంటాను. ఎప్పుడైనా అనిపించిందండి ఎవరికన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని? కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడో లేడనేది మనకే తెలియని పరిస్థితి. దేవుడు తోడే ఉంటే మనకు ఎల్లప్పుడూ కూడా సంతోషము, సమాధానం కలుగుతుంది. ఏమున్నా ఏమి లేకపోయినా కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే చాలండి. మనము దేన్నైనా మనము జయించగలుగుతాము, దేన్నైనా మనము ఎదిరించగలుగుతాము, మనం ముందుకే సాగిపోతాం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ యెహోషువ జీవితంలో కూడా దేవుడు మొదటిగా వాటిని గుర్తించాడు. ఏంటంటే మంచి పరిచారం చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, సేవకుడిగా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. అది దేవుడు మొదటిగా గుర్తించాడు. రెండోది సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చదువుకుందాం. సంఖ్యాకాండము 27 15వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా చదువుకుందాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె వండకుండినట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పడిపోచుండును, అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచుండును, వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇజ్రాయేళ్ల సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడైన యెహోవాతో మోషే మాట్లాడుతూ, ప్రభువా, ఈ యొక్క సర్వ సమాజానికి ఒక మంచి నాయకుడిని ఇమ్మని ఇక్కడ మోషే దేవునితో బతిమాలుచున్నాడు. దేవుడు కూడా ఇక్కడ మోషేతో మాట్లాడుతూ యెహోషువను చూపించి, నువ్వు అతన్ని అభిషేకించు, సర్వ సమాజము ఎదుట నువ్వు అతన్ని అభిషేకించు, ప్రతి ఒక్కరి కన్నుల ఎదుట నువ్వు అభిషేకించు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు, అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. మోషే, నీ ఘనతలో కొంత ఘనత అతనికి ఇమ్మని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క వచనాల్లో ఇక్కడ యెహోషువ గురించి మనము జ్ఞాపకం తెచ్చుకుంటే, అతడు మొదటిగా నాయకుడిగా ఇక్కడ కనపడుతున్నాడు, రెండోది సమర్థుడిగా కనపడుతున్నాడు, మూడోది ఆత్మ పొందిన వాడిగా కనపడుతున్నాడండి. మంచి నాయకుల్లో ఉండవలసిన లక్షణాలు, మంచి నాయకుడిగా ఉండవలసిన లక్షణాలు ఇక్కడ దేవుడు కనపరుస్తున్నాడండి. హల్లెలూయా.
ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక నాయకుడు అవసరమై ఉన్నది. వారందరికీ కూడా ఒక మంచి నాయకుడు కావాలంటే దేవుడు యెహోషువని ఎన్నుకోమని చెప్పాడు. కానీ మనమైతే ప్రజలను ఎన్నుకోమంటే వారిలో ధనవంతుల్లో కానీ బలవంతుల్లో కానీ వాళ్ళు ఎన్నుకునేటి వాళ్ళు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువని మీరు ఎన్నుకోండి, అతని మీద అభిషేకం చేయండి. మోషే నీ యొక్క ఘనతలో కొంత ఘనత యెహోషువకి ఇవ్వని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిగా నాయకుడు, రెండోదిగా సమర్థుడు, మూడోదిగా ఆత్మ పొందిన వాడుగా యెహోషువ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు, మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉంటానని దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మను పొందిన వాడుగా యెహోషువ ఉన్నాడండి. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎన్నాళ్ళైనా కానీ దేవుని ఆత్మ లేకుండా మనం ఉన్నట్లయితే మన జీవితం అంతా కూడా వ్యర్థమేనండి. దేవుని యొక్క ఆత్మను మనము పొందాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలండి. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న బిడ్డలుగా మనము జీవించాలి. అందుకనే ప్రభు మాట్లాడతాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదని మాట్లాడతాడు. ఇక్కడ ఆయన ఆత్మను పొందుకున్నాడు, జ్ఞానాత్మను యెహోషువ పొందుకున్నాడండి. ఎప్పుడు కూడా మనము దేవునికి మనం ప్రార్థించే సమయంలో కూడా మనము ఆయన ఆత్మను మన మీద కుమ్మరించడానికి ఆయన్ని మనం అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడినని దేవుడు మాట్లాడినట్లుగా మనము అడిగిన ప్రతీది కూడా మనం పొందుకుంటామండి. ప్రార్థనలో మనము అడుగు వాటినెల్లను కూడా మనం పొందుకుంటాం. ఎప్పుడంటే మనము నమ్మినప్పుడే. అందుకనే యెహోషువ మీద దేవుడు తన కృపను, తన తోడును ఉంచడానికి గల కారణం ఏంటంటే, మొదటగా పరిచారకుడు, రెండవదిగా ఆయన దేవుని ఆత్మను పొందిన వ్యక్తిగా ఉన్నాడు, మూడవదిగా ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము చివరి అధ్యాయము 9వ వచనము. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూరుడయ్యాను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మోషే చనిపోబోతున్న దినాల్లో మోషే యొక్క చేతుల ద్వారా యెహోషువను అభిషేకించాడు. దేవుని యొక్క జ్ఞానాత్మను పొందుకోవడానికి, దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి మోషే తన 2 చేతులు తీసుకొని యెహోషువ మీద ఉంచాడండి. ఎందుకంటే యెహోషువ మీద దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది. యెహోషువ మీద దేవుని యొక్క మంచి బాధ్యతను అప్పగించాడు. యెహోషువకు అనేకమైన బాధ్యతలు దేవుడు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ 3వ అధ్యాయం 7వ వచనంలో, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడు తన ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తన సన్నిధిని ఉంచాలని, తన కృపను ఉంచాలని, కృప నుంచి అధికమైన కృపను వాళ్ళకి ఇవ్వాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పటికీ కూడా దేవుని యొక్క తోడు లేకుండా ఏ మనిషి కూడా ఏ ప్రయత్నం చేసినా దాంట్లో సక్సెస్ కాలేడండి, విజయం పొందలేడు. దేవుని యొక్క తోడు ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏంటంటే ఆశీర్వదించబడతాడు, హెచ్చించబడతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అందుకని దేవుడు యెహోషువతో ఒక వాగ్దానం చేస్తున్నాడు.
నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడటానికి అవకాశం లేదు, నువ్వు జరియటానికి అవకాశం లేదు, నేను నీకు నిశ్చయంగా నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాను, ఎక్కడ కూడా నా సన్నిధి నిన్ను విడిచిపోదు. అది మాట్లాడుతున్నాడు దేవుడు. మోషేకి ఎలాగైతే కృపను చూపించాడో యెహోషువ కూడా అదే కృపను ఇస్తున్నాడు దేవుడు. అదే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు, అదే సంతోషాన్ని దేవుడు ఇచ్చాడండి. నీ బ్రతుకు దినాల్లో కూడా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలబడలేడు, ఏ వ్యక్తి కూడా నీ మీద విజయం పొందలేడు. అది యెహోషువకి ఖండితంగా ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలు కన్నుల ఎదుట దేవుడు యెహోషువను గొప్ప చేయటం మొదలుపెట్టాడండి. దేవుడు గొప్ప చేయటం మొదలుపెట్టిన తర్వాత యెహోషువ జీవితం కూడా అంచెలంచెలుగా ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా దేవుడు మనందరికీ కూడా తన ప్రత్యేకమైన కృపను, తన ప్రత్యేకమైన సన్నిధిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు కూడా ఆయన సన్నిధిలో మనము దిగులుగా ఉండటము, మనం భయముగా మనం ఉండటం ఆయనకి ఇష్టం లేదండి. ఆయన సన్నిధిలో నిత్యము కూడా సంపూర్ణ సంతోషం కలదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డలకి ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా మంచి వాగ్దానం దేవుడు ఇవ్వబోతున్నాడు. యెహోషువ జీవితంలో అధికమైన మేళ్ళు పొందుకోవడానికి, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి, దేవుని యొక్క సన్నిధిని పొందుకోవడానికి, దేవుని యొక్క తోడును పొందుకోవడానికి పాత్రుడిగా ఎంచబడ్డాడండి. కారణం ఏంటంటే యెహోషువలో ఉన్న భక్తి జీవితమే, ఆయనలో ఉన్న భయభక్తులు కలిగిన జీవితమే దేవుడు అంగీకరించాడు యెహోషువను. చూడండి, యెహోషువకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. నా జీవితంలో కూడా దేవుడు అనేకమైన వాగ్దానం చేస్తున్నాడు. కానీ వాగ్దానాలు అయ్యే మన జీవితంలో నెరవేర్చబడట్లేదు. గల కారణం ఏంటంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క తోడుని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం దేవుని విడిచిపెట్టి మనం తిరుగులాడుతున్నామండి. నువ్వు నాకు అక్కర్లేదు, దేవా నువ్వు నాకుంటే నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి మనము కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క చేతిని మనం విడిచిపెడుతున్నామండి. ఆదివారం దేవుని యొక్క చేతిని మనం పట్టుకున్నాము, దేవుని యొక్క కాపుదల్లో దేవుని యొక్క సంరక్షణలో మనం ఉన్నాము. మిగిలిన రోజుల్లో దేవుని మనము విడిచిపెట్టేస్తున్నాం. కారణం ఏంటంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని యొక్క తోడు ఉండాలి. మనం నీతిమంతులుగా బ్రతకాలంటే దేవుని యొక్క తోడు ఉండాలి. ఆ దేవుని యొక్క తోడు మనకు లేదంటే మనము భక్తిహీనులుగా మనం బ్రతుకుతాము, పాపంలో జీవించేటి వారుగా మనం బ్రతుకుతాము. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన వినికిడి, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన జీవితాన్ని మనము జీవిస్తాం. దేవుడు తోడే ఉన్న ఏ మనిషి కూడా పాపం చేయడానికి అవకాశం లేదు. దేవుడు తోడైన ప్రతి వ్యక్తి జీవితంలో మంచి విజయాన్ని పొందుకుంటాడు. లోకంలో పొందుకున్న విజయం వేరు, దేవునిలో పొందుకున్న విజయం వేరుగా ఉంటుంది. లోకంలో సంపాదించిన ఐశ్వర్యం వేరుగా ఉంటుంది, దేవుని దృష్టిలో సంపాదించిన ఐశ్వర్యం వేరుగా ఉంటుంది. చూడండి, దేవుని ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని చేతిని ఎప్పుడు కూడా మీరు పట్టుకొని మీరు ఉండాలి. మీ యొక్క జీవితాన్ని దేవునికి మీరు అర్పించుకోవాలి. యవ్వన కాలం ముందే దేవుని మీరు పట్టుకొని మీరు ఉండాలి. ఎప్పటి వరకంటే కడ వరకు కూడా మీరు దేవుని యొక్క హస్తాన్ని మీరు పట్టుకొని మీరు జీవించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క చేతిని మీరు విడిచిపెట్టి మీరు తిరుగులాడతారో దేవుని యొక్క సన్నిధిని మీరు కోల్పోతారు.
దేవుని యొక్క కృపను మీరు కోల్పోతారు. తర్వాత ప్రతి ఒక్కరి జీవితం కూడా భయంకరమైన పరిస్థితులు వెంటాడతాయి. మనము ఎవరి చేతినైనా కానీ పట్టుకున్నా కానీ లోకంలో వాళ్ళు విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుని యొక్క చేతిని మనం పట్టుకున్నట్లయితే విడిచిపెట్టడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఈ లోకంలో మనం చేసిన తప్పిదాలకి, మనం చేసిన పాపానికి యేసుక్రీస్తు వారు తన సిలువలో ఆ చేతుల్లో మేకులు దిగగొట్టబడినాయి. అటువంటి హస్తము ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క హస్తాన్ని కూడా పట్టుకొని ధైర్యపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మోషేకు తోడే ఉన్నట్లు, యెహోషువకు తోడే ఉన్నట్లు దేవుడు నీకు నాకు కూడా అదే తోడుని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడండి. అందరూ కూడా దేవుని యొక్క తోడును మీరు కలిగి మీరు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేతిని మీరు పట్టుకోవాలని, మీరు ఎల్లప్పుడూ కూడా ఆయనతో మీరు జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి కృపను మీరు పొందుకోండి, అటువంటి కనికరాన్ని మీరు పొందుకోండి, అటువంటి భక్తి జీవితాన్ని మీరు పొందుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని విడిచిపెట్టి, దేవుని నిర్లక్ష్య పెట్టి మన జీవితాన్ని మనం బ్రతకూడదండి. మన జీవితాన్ని దేవుడికి మనం అప్పగించుకోవాలి. మన పరిశుద్ధంగా బ్రతకాలన్నా, నీతిమంతులుగా బ్రతకాలన్నా, మంచి జీవితాన్ని మనం ప్రారంభించాలన్నా కానీ మన జీవితము దేవుని యొక్క చేతికి మనము అప్పగించాలండి. అప్పుడే మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించబడతాము. ఎల్లప్పుడూ కూడా మనము మంచి జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. అందుకని యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు కూడా యెహోషువను విడిచిపెట్టి ఉండలేదండి. యెహోషువ బ్రతికిన దినాలన్నీ కూడా దేవుడు తన కృపను అలాగే చూపించుకుంటూ పోయాడండి. యెహోషువ చనిపోయిన తర్వాత మరలా అంత కృపను దేవుడు ఎవరికన్నా ఇవ్వగలిగాడంటే తర్వాత సమూయేలుకి ఇచ్చాడు, తర్వాత దావీదుకి ఇచ్చాడండి. చాలా తక్కువ మందే దేవుని యొక్క తోడును కోరుకున్నారండి. ఈరోజు మనం ఎందుకని దేవుడు తోడు మనకు ఎందుకు కోరుకోవట్లేదంటే మనకున్న సమస్యలను బట్టి, మనకున్న బలహీనతలను బట్టి దేవుని యొక్క తోడును మనము కాదనుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనము అబద్ధాలాడటానికి అవకాశం లేదు, వ్యర్థమైన చూపులు చూడటానికి మనకి అవకాశం లేదు, వ్యర్థమైన మాటలు పలకటానికి అవకాశం లేదు, ఇతరులను మనం కించపడటానికి అవకాశం లేదు, ఇతరులను అవమానపరచడానికి మనకి అవకాశం లేదు, ఇతరులను గాయపరచడానికి మనకు అవకాశం లేదు. దేవుడు తోడే ఉంటే ప్రతి ఒక్క మనిషికి. అందుకని అటువంటి జీవితాన్ని కోరుకోవట్లేదండి భక్తులు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తమకిష్టమైనట్లుగా బ్రతకడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, కానీ దేవుని యొక్క కాపుదల కావాలని వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టపడలేదండి. ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నుంచైనా మీరు ఆయన తోడును మీరు కావాలని మీరు కోరుకోండి. మోషేకి ఎలాగైతే తన తోడునిచ్చాడు, యెహోషువకి ఎలాగైతే తన తోడునిచ్చాడు, ఈరోజు మనందరికీ కూడా దేవుడు అటువంటి తోడునిచ్చి మనందరికీ కూడా తన ఏర్పాట్లో ఉంచుకున్నాడు. హల్లెలూయా. అటువంటి తోడుతో మన జీవితం అంతా కూడా దేవుని మహిమపరుస్తూ ఆయన ఘనపరచులాగున మనము జీవించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. అటువంటి ధన్యతను మనందరం కూడా పొందుకొని ఆయన మహిమపరిచేటి వారిగా మనమందరం కూడా ఉండుదుముగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు కూడా దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సమయంలో నా తండ్రి యెహోషువతో
మీరు చేసిన నిబంధనను బట్టి నీకు వందనములు. యెహోషువ, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకు తోడే ఉండెదను. నిశ్చయముగా ఇశ్రాయేలుల సర్వ సమాజము కన్నుల ఎదుట నేను గొప్ప చేయి మొదలుపెట్టిదని సెలవిచ్చిన గొప్ప దేవుడు అయ్యా. మోషే ప్రభ తన జీవితంలో తన యవన కాలం నుంచి నా తండ్రి తన జీవితాన్ని అర్పించుకున్నాడయ్యా. నీకు ఒక పరిచారకుడిగా, నీకు ఒక సేవకుడిగా, నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించిన తండ్రి ఎంతో ప్రభు ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడయ్యా. నీకు వందనాలు ప్రభు. యెహోషువ ఒక మంచి నాయకుడిగా ప్రభు, మంచి సమర్థుడిగా, ఆత్మను పొందిన వాడిగా, జ్ఞానాత్మను పొందిన వాడిగా ఉన్నాడు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మేము కూడా నా తండ్రి నీకు పరిచారకులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీకు సేవకులుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీకు సేవ చేసే భాగ్యాన్ని ప్రతి ఒక్క దినము కూడా మాకు అనుగ్రహించండి. నీకు వందనాలు తండ్రి. నీ భక్తులు అని చెప్పుకోవడం కాదు కానీ ప్రభా, మొదటిగా ప్రభా నీకు సేవకులుగా మేము మారిపోవాలి, నీకు పరిచారకులుగా మారిపోవాలి, నిన్ను సేవించేటి వారిగా మారిపోవాలి, భయభక్తులుగా మేము మారిపోవాలి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మంచి నాయకుడిగా ప్రభా యెహోషువ ఉన్నాడు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము కూడా ఒక మంచి నాయకులుగా మేము ఉండాలి ప్రభా. యెహోషువ ప్రభా జ్ఞానాన్ని పొందిన వాడిగా ఉన్నాడయ్యా. దేవుని ఆత్మను పొందిన వ్యక్తిగా ఉన్నాడయ్యా. దేవుని ఏర్పాట్లో ఉన్నాడయ్యా. దేవుని కనుదృష్టిలో ఉన్నాడయ్యా. నీకు వందనాలయ్యా. మేము కూడా నా తండ్రి నీ యొక్క దృష్టిలో మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోషువకు తోడుగా ఉన్నట్లుగా మాకు కూడా తోడుగా ఉండమడుగుచున్నానయ్యా. ఏ పాపము ఏ శాపం మా మీద అధికారం చేయకున్నట్లుగా సమస్తాన్ని తొలగించండి. నీ బిడ్డలుగా ప్రభు మమ్మల్ని ప్రత్యేకపరచుకోండి. నీతో సాగిపోయే భాగ్యాన్ని మాకు దయచేసి పెట్టమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.